రామ్ చరణ్ ఫ్యాన్స్ జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్ కామెంట్ చేయండి. డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ వేణుమా కామెడీ ఇరుకు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్ ఇరుకు, యాక్షన్ వేణుమా యాక్షన్ ఇరుకు, డ్రామా వేణుమా డ్రామా ఇరుకు. మొత్తానికి హిట్ దాని సారు. ఓవరాల్ గా ఒక 500 crores అయితే కొట్టబోతుంది. 1000 crores అన్నారు, 2000 అన్నారు, పుష్ప మించిపోతుంది అన్నారు, అదంతా సొల్లు. సో 1000 crores అయితే అన్నారు, 500 crores అయితే కొట్టబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ అనేది సినిమా. సో ఇండియన్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక గేమ్ చేంజర్ మైర్ రాయేటట్టే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది గేమ్ చేంజర్ ప్రిడిక్షన్ అనమాట. ఫస్ట్ రివ్యూ ప్రిడిక్షన్ ఇది. సో ప్రిడిక్షన్ ఎందుకు అంటున్నా అంటే, సో రివ్యూ అందరు చెప్తారు. ప్రిడిక్షన్ అనేది ఈ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, రివ్యూ ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తారు అనమాట. ఇది ప్రిడిక్షన్ అని చెప్పుకోవచ్చు, రివ్యూ ప్రిడిక్షన్. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అంటే, సో ఇండియన్ 2ని తలపించే విధంగా ఉందా అంటే లేదు. సో ఇది పక్క గేమ్ చేంజర్ అనేది. సో శంకర్ యొక్క హార్ట్ అవుతుంది అవసరం శంకర్ యొక్క ఓన్ మైండ్ వాయిస్ సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు జీన్స్ నచ్చినా, శంకర్ మూవీ గజని ఇంకా ఏది ఉంటుంది. సో శంకర్ మూవీ ఏది ఒక్కటి నచ్చినా ఇది డబుల్ నచ్చే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అలా అయితే మీకు ప్రేరేపిస్తుంది, ఈ మూవీ అయితే చూడాలనిపిస్తుంది. కానీ బుకింగ్ దృష్ట్యా ఈ మూవీ చూసుకుంటే రేపు సో 100 కోట్లు అంటే ఈ రోజు అనమాట. సో 100 కోట్లు కూడా కొడుతుందా లేదా అన్నట్టే ఉందిలే. కానీ టాక్ అయితే చాలా బాగుంది. సో మినిమం 100 నుంచి 120 crores అయితే డే 1 కొట్టబోతుంది అనమాట. సో టాక్ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే, అప్పన్న పాత్రలో సో రామ్ చరణ్ చేయబోతున్నారు. ఫస్ట్ డాడీ రోల్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ రోల్. అంజలి అయితే అప్పన్న భార్యగా నటిస్తుంది. సో కియారా అద్వానీ అయితే ఇప్పుడు వైఫ్ అయినా లవర్ అయినా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎస్జే సూర్య గారిని మీరు సో చూశారు. సో ఈ సినిమాలో తను నటించడం కాదు, జీవించేశాడు. సో బాత్రూమ్ ఎక్కడుందని నన్ను అడుగుతున్నాడు వీడని మీరు వినే ఉంటారు సరిపోదా శనివారంలో. సో దానికన్నా త్రిబుల్ అయితే ఉండబోతుంది ఈ మూవీ. ప్రిడిక్షన్ అయితే సూపర్ ఉండబోతుంది అనమాట. సో ఈ మూవీ హిట్ పక్కా అవబోతుంది. శంకర్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి మూవీ రాలేదు. సో శంకర్ సో ఇండియన్ 2 దాన్ని డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. దాన్ని పుల్ ఆఫ్ చేయడానికి ఇప్పుడైతే గేమ్ చేంజర్ తో వచ్చారు. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.